పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చేయాలి కదా, మరి పెద్ద మనిషి ఏం వార్త తీసుకొస్తున్నాడో అరుచుకుందాం పాండ్రి. ఓ మోతవారి, ఏం చేస్తున్నావే? అలా అరే నర్సయ్య, ఇప్పుడు నా వేజ్ 62 ఏండ్లు, నీ వేజ్ ఎంత ఉన్నదిరా? మరి 75 ఏండ్లు ఉన్నా కూడా ఇంకా ఎందుకు బతుకుంటానవరా సావక? నీ వల్ల ఏమన్నా ప్రయోజనం ఉన్నారా ఈ భూమికి గాని భూమి మీద ఉన్న మనుషులకు గాని? యాల పొద్దుగా చచ్చిపోకు సన్నాసి. ఓ నీ నోట్లే పొక్కులే పోసావా కూర్చోను, నీకేం పుట్టింది ముసలోడా? గా నర్సయ్య తాతని ఎందుకు సామంటున్నావు చెప్పు? అరే నువ్వు యాల పొద్దుగల చచ్చిపీకేది ఉంటే నీకు ఇచ్చే ఆసరా పింఛన్ పైసలు ఏరేటోళ్ళకి ఇస్తుందిరా సర్కారు. ఇంకా ఎన్ని రోజులని బతుకుతావురా రండా? ఇంకా ఎన్ని రోజులని ఆసరా పింఛన్ పైసలు తీసుకుంటావురా? ఒరారు నర్సి గారు, నీకు సాగుబుద్ధి కాకుంటే అంత ధైర్యం లేకుంటే నాకు చెప్పురా. ఓ కోటర్ మందుల ఇంతంత ఇండ్రిని కలిపిస్తారా నీకు సన్నాసి నర్చిగా? అరే నీకు పిచ్చికు కగిట్లా కాసిందా ముసలోడా? గా ముసలోని పట్టుకొని సావనమంటున్నావు? డబ్బు నా నర్సయ్య తాత బిడ్డలకు కొడుకులకు ఈ ముచ్చట కనుక తెలిసిందనుకో నీ మొక్కల్లోని సాబ్ చేస్తారు ముసలోడా. ఏమనుకుంటున్నావో? అరే లుచ్చలచ్చులుగా రారా, రోజు ఎడిపోతానా కానత్తలేవు? ఏమన్నా పొలం కాడికే పోతానా రోజు? నేను చేసేది ఏమన్నా వ్యవసాయం పనే కాదా? గాలికి పోయే కంపలన్నీ గోసికి తలిగించుకున్నట్టు పనికి పోయేటోళ్ళని పిలిచి చిల్లుకచ్చకాయలన్నీ అడుగుతా అంటాడు. ఈ ముసలోనికి ఏడ పని పట్టలేదమ్మా. మరి వ్యవసాయంలో ఏమన్నా మిగులుతాందా అరలచ్చ? ఏమత్తానే ఆడికి అయితానే. నీకు జర్రంతరైన సిగ్గు శరం ఇజ్జతి ఈర ఉన్నదారా లుచ్చ లచ్చ? ఇక్కడ ఈ వ్యవసాయం పొడిచే బదులు జర్మనో జపానో భాషలు నేర్చుకొని ఆడిపోయేది ఉంటే నెలకు 1,50,000 జీతం వస్తుందట కాదురా. ఇక్కడ వ్యవసాయం ఎందుకు చేస్తానవురా? రండన్నారా రండా? ఓ నీ మాటలు పాడుగాను, తిన్నది అరుగుతలేదా ముసలోడా? పని పాట లేక రోజు రికాముంటున్నావు నువ్వు. ఆ భాషలేదో నువ్వు నేర్చుకొని ఓ రాదు జర్మనీ జపాన్ దేశాలకు. అరే నేను పోడు కాదురా బొల్లి కుంట్లోడా, నీ అసొంటి తెలివైనోడు ఆ భాషలు నేర్చుకొని దేశాన్ని విడిచిపెట్టి వేరే దేశాలకు పోతే ఇక్కడున్న నా సొంటోళ్లకు ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి అట్లా సన్నాసి సవట దద్దమ్మ. గా సార్ గంత ముద్దుగా చెప్పుతా అంటే నీ చెవులలో ఏం పెట్టుకున్నావురా? బీడి బంజాయి బోసిరికే బీడి బంజాయి పొగ మూతిలో ఉత్తరం ఎదురా అన్నుదంతా. ఏంది ఇక్కడున్న వాళ్ళు ఏరే దేశాలకు వెళ్ళిపోతే ఇక్కడున్న కర్మలకు ఉద్యోగ అవకాశాలు వస్తాయా? ఏ తలకు మాసిన పెద్ద మనిషి అయ్యా నీతోటి అన్నది? ఏ సిప్రెంట్కి వెళ్ళాను మర్యాద మాట్లాడు. ఎవరు తలకు మార్చినోడు అనేది? మా సార్ అంటే అసొంచి అల్లాటప్ప మనిషి కాదు. మా సారు మంత్రి వివేక్ సారు. సారు ఇంతవరకు నాకు చెప్పిన ముచ్చట్లు మంది అందరికి తెలిసేటట్టు మైకు పట్టుకొని మరొక పారి చెప్పురిస్తారు. దండం పెడతారు. నేను జర్మనీ పోయినప్పుడు కూడా అక్కడ 5 లక్షల ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. తర్వాత జపాన్, ఇప్పుడు ఈ నెల 23వ తారీఖు నాడు మేము జపాన్ కూడా పోతున్నాము. అక్కడ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అంటే వీళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు ఉన్నప్పుడు మన పిల్లలు పోయి అక్కడ మంచిగా చదువుకున్న వాళ్ళు అక్కడ కూడా ఉద్యోగం చేసుకుంటే ఇక్కడ ఉన్న నిరుద్యోగం కూడా తక్కువ అవుతుంది. ఇంత గొప్ప నిన్ను ఓట్లేసి గెలిపించుకున్నందుకు మమ్మల్ని మేము ఏ చెప్పుతాడు కొట్టుకోవాలో కూడా అర్థమైతలేదు సారు. ఇంత తెలివైన పెద్ద మనిషి మా రాష్ట్ర మంత్రి అని చెప్పుకునేటందుకు మా ముఖం మీద మేము ఎట్లా ఊంచుకోవాలో కూడా అర్థమైతలేదు సారు. బాబా దండాలు సారు వివేక్ సారు. అరే వీళ్ళకు వీళ్ళు తెలివి కళ్ళలం అనుకుంటాన్రో, లేకుంటే మేము మాట్లాడే మాటలు 10 మంది మెచ్చుతున్నారు అనుకుంటున్నారో తెలియదు. కానీ తెలివైన వాళ్ళు రాష్ట్రాన్ని విడిచిపెట్టి పోతే ఇక్కడ ఉన్న వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఏందన్నట్టే? ఏందంటే అర్థం అయితలేదా? ఇక్కడ ఎట్లాగో ఉద్యోగ అవకాశాలు లేవు కాబట్టి అప్పట్లో కదా ఇండ్లను ఊళ్ళను రాష్ట్రాలను ఇడిచిపెట్టి వేరే దేశాలకు వలసపోయినట్టు పోతే పోయంగా రాష్ట్రంలో మిగిలిన నాసంటి సన్నాసులకు వాళ్ళు ఉద్యోగాలు ఇస్తారు అని అన్నట్టు. అంతే అర్థం అవుతలేదు నీకు? అరే బయట దేశాలలో ఉన్న తెలివైన వాళ్ళు రాష్ట్రానికి రావాలి, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్తారు. కానీ బయట దేశాల భాషలు నేర్చుకొని మీరు బయటికి పోండి అంటే ఏమన్నట్టే తాత? ఇక్కడ వాళ్ళను బయట దేశాలకు పంపించటందుకేనానే వీళ్ళ పాలన చేస్తున్నది. అప్పుడెప్పుడో మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ చెప్తే ఏమో అనుకున్నా గాని మన మంత్రి వివేక్ సార్ కూడా చెప్తాడంటే అబ్బా అదేదో మర్వం ఉన్నది అన్నట్టేరా. అయినా
ఏ పార్టీ అధికారం నుంచి ఆ పార్టీలే షరీకయ్యే ఈ వివేక్ సారు మరి అదే ఆ జపాన్ జర్మన్ భాషలు నేర్చుకొని ఆ దేశాలలో పోయి 2.5 లక్షల జీతాలతోటి పనిచేసి బతుకుతుంది కావచ్చు. మనకెందుకు ఈ శుద్ధులు చెప్పాలరా? ఈ శుద్ధులు చెప్పమనేనా మరి ఈయనకు ఓట్లేసి గెలిపించి మంత్రిని చేసింది మనం. నీ అక్క మంచుకునే ముచ్చట. వాళ్ళు ఎందుకు పోతారే? వాళ్ళు ఏ పార్టీలకు పోయినా ఆ పార్టీలో ఏదో ఒక ఉద్యోగం ఉంటది. ఏ ఉద్యోగం సద్యోగం లేని వాళ్ళు మాత్రం వాళ్ళ మాటలు నమ్మి విదేశాలకు వలసలు పోవాలి గంతే. చేసే పాలించే సాధగాళ్ళు నడింత మంచం వేసుకొని మలుచుకొని పండాలి. అంతే. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే శాతగానులు రాజకీయ సన్యాసం పుచ్చుకోవాలి. కానీ ఇట్లా మందికి నీతులు చెప్పుడు ఎందుకు, మందితోటి మాటలు పడు ఎందుకు? అరే ఇగో మా సర్కారు ఈ కంపెనీలను తీసుకొచ్చింది, ఇగో ఇంత మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించింది. దీన్ని మీరు అందరూ వినియోగించుకోవాలి. ఏరే దేశాలలో ఉన్నోళ్ళు కూడా మన రాష్ట్రానికి వచ్చి మన రాష్ట్ర అభివృద్ధికి అందరూ సహకారం చేయాలి, పాటు పడాలి అని చెప్పాలి. కానీ ఆ భాష నేర్చుకొని ఈ భాష నేర్చుకొని రాష్ట్రాన్ని విడిచిపెట్టి ఏరే దేశాలకు వీకురి అని అంటారా? ఇది అయిన పద్ధతిన తరీకా. వీళ్ళేమో వీళ్ళ పిల్ల పాపలతోటి వీళ్ళ ఇళ్ళల్లో మంచిగా సుఖంగా ఉంటారు. పేదరికం అనుభవించే మనమేమో వీళ్ళని నమ్మి వీళ్ళ కోట్లేసి గెలిపించి గద్దె మీద కూర్చుండే పెడితే మనం ఏరే దేశాలకు వలసలు పోవాలి. ఓ తాత, ఆ సారు ఏ సోయిలుండి అట్లా మాట్లాడిండో గాని నువ్వైతే ఆ దుకాణం బంద్ పెట్టి సప్పు జగ్టు ఇంటికి నాడు. ఎవరు నన్ను ఇక్కడి నుంచి నడువు అనేటందుకు? వీడెవ్వడు? నా దోస్తు లుచ్చ లచ్చగాడు వీడు. మంచిగా మాట్లాడు. ఫెయిల్ కాకురా. మా మంత్రి వివేక్ సారు చెప్పినట్టు మనం ఊళ్ళో పోయి తెలివైన పోరలందరికీ జర్మన్ జపాన్ భాష నేర్పి మన రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టాల వాళ్ళను. అట్లే ఊళ్ళో దేనికి అక్కారా అని రండలు తెలుసు. అంటే నీ అసలు నువ్వే ఫెయిల్ కాకురా. లెక్కలకి అయ్యో మాట మంచిగా అంటది. వాళ్ళని కూడా మనం తీసుకుపోయి బాయి బొందలన్నా శర్రలన్నా నూకేయాలి. ఇక మిగిలిన మన సొంతలకు ఉద్యోగ అవకాశాలు ఇస్తారా మన వివేక్ సారు. మన సర్కారు ఆలోచన కూడా గంతే. అందరినీ రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టాలి మనం. మిగిలిన వాళ్ళకి అన్ని అవకాశాలు ఉంటాయి. ఇక బా కూర్చుంటాను ఇక్కడనే రండా. ఎంతసేపు కూర్చుంటావు పావా? ఇక మా ముసలోడు ఎవరితోటి ఒకరితోటి తన్నులు తినేదాకా ఊకునేటట్టే లేడు గాని చూసిండ్లు కదా పబ్లిక్. ఇక్కడ యువకుల మేధా సంపత్తి బయట దేశానికి తరలిపోకుండా చూసుకొని ఇక్కడనే ఉపాధి అవకాశాలు చూపించాలి మన సర్కారు. కానీ ఇక్కడ ఎక్కువ మందికి ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నాం కాబట్టి కొందరిని పొరుగు దేశాలకు ఓన్రు అని అనుడేందని గరమవుతున్నారు నిరుద్యోగ యువకులు. జోర్దార్ వార్తల్లా మల్లగా చిన్నదంటే చిన్నదే బ్రేక్ తీసుకుందాం వల్ల.